పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తున్నది గట్కేసర్ మండలం. పోచారం మున్సిపాలిటీలో వచ్చేసి దివ్యానగర్ మరియు సుప్రభాత్ వాళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినప్పటికీ వారు చుట్టూ గోడలు కట్టేసి ప్రజల రాకపోకలకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒక్కొక్క గోడ ఒక 10 ఫీట్ల వెడల్పు ఉంటుంది, మొత్తం రాతి గోడ. ఆ రాతి గోడ కూడా మా ప్లాట్ల వాళ్ళ దగ్గర డబ్బులు దౌర్జన్యంగా వసూలు చేసి ప్లాట్ల వాళ్ళ డబ్బులతోనే ఆయన ఏకఛత్ర అది పాలించడం కోసం ఆ గోడ కట్టుకున్నాడు. లోపలికి ఎవరిని రియల్ ఎస్టేట్ వాళ్ళని రానియాడు, బంధువుల్ని రానియాడు. బంధువులు వచ్చిరంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నిలబడాల్సిందే. నల్లమల్లారెడ్డి గారే వచ్చారు స్వయంగా. సింగరేణి ఏరియాలో అన్ని మైళ్ళు తిరిగి ఆయన ప్లాట్లు అమ్మడం జరిగింది. నేను నల్లమల్లారెడ్డి దగ్గరే ప్లాట్ కొన్నాను. అయినప్పటికీ నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కడదామంటే నన్ను 5,44,000 డ్యూ ఉన్నదని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. నేను 2020లో స్థలం ఇక్కడ 3 ప్లాట్లు కొనుక్కొని నేను ఉంటే నన్ను లోపలికి రానియకపోవడం, గేట్ ద్వారానే ఆపడం, నాకు డబ్బులు డిమాండ్ చేయడం. ప్లాట్ల ఓనర్లకి ఏ విధమైన సహాయ సహకారం లేకుండా ఆయన రక్షణ కోసం కట్టుకున్న గోడని మేము తొలగించమని చాలాసార్లు వేడుకోవడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, కలెక్టరేట్ కానీ, హైకోర్టు కానీ ఏది కూడా మాకు సహాయ సహకారం అందించలేదు. రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఇక్కడ కొన్ని 30-40 సంవత్సరాల నుంచి జరిగింది. నల్లమల్లారెడ్డి గారిని వివిధ సంఘాల ప్రెసిడెంట్లందరినీ హైడ్రా ఆఫీస్ పిలిపించేసి అక్కడ మా దగ్గర ఉన్న విషయాలన్నీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూపించడం జరిగింది. ఏదైతే గోడ కట్టడం జరిగిందో దానికి ఎట్లాంటి అనుమతులు లేవు కాబట్టి, అది అనధికార గోడ కాబట్టి దాన్ని తొలగించడానికి ఎటువంటి కూడా ఇబ్బంది లేదని చెప్పి మా హైడ్రా అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రహదారులని తెరిపియడం జరుగుతున్నది. మనకి నేషనల్ హైవేలో ట్రాఫిక్ ఏమాత్రం అయినా కూడా గట్కేసర్ నుంచి చెంగిచెర్ల వరకు ఎక్కడ మనకి ఈ ట్రాఫిక్ అయినా కూడా మనం తప్పించుకోవడానికి ఇంకెటువంటి ఆల్టర్నేటివ్ రోడ్ అనేది లేదు. ఇది మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందనంటే నేషనల్ హైవేకి ఆల్టర్నేట్ రోడ్ లాగా ఒకటి తయారవుతుంది. రేపే అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ కానీ ఏదైనా ర్యాలీస్ కానీ జరిగినప్పుడు మనం ఈ రోడ్లని ఉపయోగించుకొని మనము సిటీలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం అని ఉంటుంది. ఇది ట్రాఫిక్ని తగ్గిస్తుంది. అలాగే కాలనీలకు మధ్యలో రహదారులు అనేది తెరిపించడం వల్ల మనకు వెళ్ళడానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద మనం ఇవ్వడం జరిగింది. మాకు ఆ దేవుళ్ళలాగా ఈ హైడ్రా ఒకటి వచ్చి మాకు ఏ కోర్టు పని చేయలేదు, ఏ పోలీసులు పని చేయలేదు, ఎవరు న్యాయం చేయలేదు, ఎంఆర్ఓ పని చేయలేదు, ఎవ్వరు మాకు న్యాయం చేయలేదు. లాస్ట్కు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని నెలకొల్పడం మాకు చాలా మంచిదైంది. ఇప్పుడు ఈ గడిల పాలనకి అంతం ఈ రోజుతో వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు హైడ్రాకు చాలా ధన్యవాదాలు. రంగనాథ్ సార్కి, ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా ఈరోజు మాకు ఆ రంగనాథ స్వామి దేవుడిలాగా మాకు వచ్చి మా కష్టాలన్నీ తీర్చినారు. అదృష్టవశాత్తు మాకు హైడ్రా రావడం, హైడ్రాలో మేము సార్ దగ్గరికి వెళ్ళడం, అందరికి నిజంగా అంటే చెప్పగలంటే రంగనాథ్ గారికి, సీఎం గారికి పదే కోటికి ధన్యవాదాలు. ఈ రోజైతే మాకు ఎంత సంతోషంగా ఉందంటే చట్టము తన పని తాను చేస్తుంది అన్న దానికి నిదర్శనము ఈ హైడ్రా టీం. అనుమతి లేని గోడను కట్టిన దాన్ని తొలగించడం జరిగింది కాబట్టి మేము మన ముఖ్యమంత్రి గారికిను అలాగే హైడ్రా కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాళ్ళకి ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాము.